Our hearty welcome, sir, on behalf of School Management Committee, parents, public, teachers. అందరి తరపున స్వాగతం సుస్వాగతం. మన జిల్లా కలెక్టర్ చైర్స్ లో కూర్చోవాలి. స్టేజ్ ముందు ఎవరు లేకుండా దయచేసి చైర్స్ లో కూర్చోవాలి. ఈనాడు తెలియజేస్తున్నాము. చాలా మంది అంతా ముందు పక్క వచ్చేసారు. అంతా కూడా కేటాయించిన కుర్చీలో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాము. మీడియా వాళ్ళు కూడా ఒక సైడ్ పోవాలా, వాళ్ళకి ఏం కనపడదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆశీర్లో వాడి సభకు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 5వ PTM. కలెక్టర్ గారు చెప్పినట్టు నేను కూడా ఎప్పుడు మా పిల్లల స్కూల్లోకి కానీ పేరెంట్స్ మీటింగ్ కానీ టీచర్స్ మీటింగ్ కానీ ఎప్పుడు పోలేదు. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికుడుగా, ఆయన కుమారులు యువకుడు నారా లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఉన్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే పనిలో భాగంగా ఈ 18 నెలల్లో ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు ధైర్యంతో ముందుకు వచ్చి చేయలేనివి కూడా చేసి చూపిస్తానని ఈ కార్యక్రమాలని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో ముఖ్యమైన కార్యక్రమం ఈ మెగా PTM. ఏదో కార్పొరేట్ స్కూళ్ళకే పరిమితమైన ఇలాంటి కార్యక్రమాలు కూడా గ్రామ స్థాయిలో నుంచి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగాను ఎందరో విద్యావంతుల దగ్గర, విద్యావేత్తల దగ్గర మన్ననలు పొందుతున్న ఈ కార్యక్రమం రేపు భారతదేశ పౌరులు రాబోయే కాలంలో ఈ దేశాన్ని, ప్రపంచాన్ని శాసించే తెలుగు ప్రజల కోసం ఈ సువర్ణ అవకాశాన్ని మనకిచ్చారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ఏదో తూతు మంత్రంగా కాకుండా ప్రతి ఒక్క పాఠశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ కార్యక్రమం వల్ల కలిగే లాభాలు ఏంటి, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి, విద్యా ప్రపంచంలో నాణ్యతతో కూడిన విద్యను అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, తల్లిదండ్రులు అలాగే పిల్లలు
ఇక్కడున్న టీచర్ల మధ్య జరుగుతున్న సంభాషణే ఈ కార్యక్రమం. దీని లక్ష్యం ఒకటే, రాబోయే కాలానికి మంచి పౌరులు అందించడం, విద్యాలోకం ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అద్వితీయంగా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నేను ముందు చెప్పినట్టే విద్యకు సంబంధించి ఎక్కడా రాజీ పడిన పరిస్థితి కనపడలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వాల్లో రాజకీయాలున్న విద్య స్కూళ్లలో అయితేనే, విశ్వవిద్యాలయాల్లో అయితేనే అన్ని దాడులలో ఎక్కడ రాజకీయ ప్రమేయం లేకుండా పిల్లలకు చదువు చెప్పే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మొట్టమొదటిది సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే మహోన్నతమైన వ్యక్తి పేరుతో నామకరణం చేసి పిల్లలకు మొట్టమొదటిగా ఎక్కడ ఏ విధమైన తప్పులు దొరకకుండా వాళ్ళు వేసుకునే బట్టల నుంచి తొడుక్కుండే బూట్ల వరకు అభ్యసించే పాఠ్య పుస్తకాల్లో కూడా ఎక్కడ నాణ్యతా ప్రమాణాలను తిలోదకాలు ఇవ్వకుండా నాణ్యతా పరంగా ఈ మొట్టమొదటి అడుగు మనం వేస్తే ఈ విద్యాలోకంలో మార్పు వస్తుందని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా దిగ్విజయంగా ఏ స్కూలుకు వెళ్ళినా, ఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడ చూసినా ఒకటే చర్చ, కార్పొరేట్ స్కూళ్లకు తలదన్నే విధంగా అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం మాకు సహాయం చేసింది. దీంట్లో లోకేష్ బాబు యొక్క కృషి అద్వితీయం అని చెప్పారంటే ఒకసారి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుర్తు పెట్టుకోవాలి. మంచి చేసిన వాళ్ళను ఎప్పుడు గుర్తు పెట్టుకుంటే అంతకంటే మనకు దక్కే సంతోషం ఎక్కడా ఉండదు. అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న గ్రామ సీమల్లో అందరం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం, ఇంకా రెక్కాడితే డొక్కా అనే పరిస్థితిలో ఉండేవాళ్ళం. మన కుటుంబాల్లో ఈ రోజుకి కూడా లావు బియ్యంతో అన్నం తినే పరిస్థితి ఉంది. దీన్ని గమనించి పిల్లలకు ఆరోగ్యమైన శుచికరమైన భోజనం అందించాలని ఉన్నత లక్ష్యంతో ఈ రోజు సన్న బియ్యంతో భోజనం పెట్టే డొక్కా సీతమ్మ అనే మహాతల్లి యొక్క పేరు రాజకీయం ఎక్కడ తోటి ఇవ్వకుండా ఆమె పేరుతో నామకరణం చేసి మధ్యాహ్నం భోజనం పథకాన్ని కూడా ఈ రాష్ట్రంలో అందిస్తున్నది ఈ ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. అలాగే ఎక్కడా లేని విధంగా 11వ 12వ తరగతికి కూడా జూనియర్ కళాశాలలో ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానికి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే తల్లికి వందనం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో చాలా మంది దాని మీద మక్కువతో ప్రైవేట్ స్కూళ్లలో తమ బిడ్డలను చేరుస్తా ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అనుకోకుండా తల్లికి వందనం అనే మంచి ప్రోగ్రాం తీసుకొని రావడం జరిగింది. ఒకే కుటుంబంలో 2 బిడ్డల నుంచి 6 మంది బిడ్డలు ఉన్నా కూడా ఎక్కడ రాజీ పడకుండా ఆ కుటుంబాలకు 15,000 రూపాయలు చొప్పున ఒకే రోజు అకౌంట్ లో వేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని సవినయంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇదే స్కీమ్ ను వేరే పేరుతో ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఆ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది అమలు చేస్తామని చెప్పి తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్కి ఇవ్వాలా గవర్నమెంట్ స్కూల్కి ఇవ్వాలని చెప్పి మాట మార్చిన పరిస్థితి ఆ రోజులో ఉంటే ఈ రోజు 2 సెగ్మెంట్లలో ఉన్న స్కూల్స్ అందరికీ సుమారు 64 లక్షల మంది విద్యార్థులకు ఒకే రోజు పెన్షన్ గా మన అకౌంట్ లో వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని తల్లిదండ్రులందరికీ తెలియజేస్తున్నా. కదిలి వచ్చిన ఇంతమంది పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికి నిజంగా చెప్పాలంటే ఇది నేను లైఫ్ లో ఫస్ట్ టైం ఒక పేరెంట్స్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు ఈ రోజు వరకు సొంత పిల్లలు పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఎప్పుడు అటెండ్ అవుతుంది. మీ అందరిలో ఉన్న స్ఫూర్తి ఉత్సాహం చూసి ఈరోజు చాలా ఆనందం కలిగింది. ఇంతమంది వాళ్ళ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా
ఉన్నత స్థాయికి వెళ్తారు. వాళ్ళు చదువు ఎలా ఉంది, విద్యాలయంలో విద్యాశాఖ పరిస్థితి ఎలా ఉంది, టీచర్స్ గురువులు ఏ విధంగా చదువు చెప్తున్నారు, దీనిలో ఇంట్రెస్ట్ తీసుకొని మీరు ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది గ్రామ ప్రజలు ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ఈరోజు హాజరయ్యారంటే ఈ దేశంకి, ఈ గ్రామ పంచాయతీకి, మన రాష్ట్రానికి, జిల్లాకి భవిష్యత్ చాలా మంచిగా ఉంటుందని ఈరోజు నాకు నమ్మకం వచ్చింది. ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ అంటే చాలా గొప్ప విషయం. ముందు ఇప్పుడు నుంచి 15 సంవత్సరాల ముందు మనం మాట్లాడితే అప్పుడు పేరెంట్స్ టీచర్స్ కలవడం చాలా రేర్గా ఉండేది. పిల్లలే వచ్చి చెప్పేవాడు ఎప్పుడైనా ఉంటే, లేకపోతే తండ్రిలో అయితే అసలు పెద్దగా ఇంట్రెస్ట్ తీసుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు ఉన్న సమయంలో పిల్లలు ఏం చేస్తున్నారు, స్పెషల్గా ఈ మొబైల్ ఫోన్స్, ఈ టెక్నాలజీస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇలాంటి సమయంలో పిల్లలు రాంగ్ ట్రాక్కి వెళ్ళే ప్రమాదాలు చాలా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఇద్దరు కలిసి పిల్లల మీద ఒక సూపర్విజన్ పెడితే, వాళ్ళని కరెక్ట్ గైడెన్స్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా డీటెయిల్గా కంటిన్యూస్గా పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ నిర్వహించాలి. స్కూల్స్లో ఏం యాక్టివిటీ జరుగుతున్నాయి, ఏమేమో పనులు చేపడుతున్నాము, పిల్లల లెర్నింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, దీని గురించి కంటిన్యూస్గా తల్లిదండ్రులు అందరికీ కూడా అవగాహన ఉండాలి. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ అకాడమిక్ ఇయర్లోనే, ఈ సంవత్సరంలో ఇది రెండోసారి సెకండ్ పేరెంట్స్ టీచర్ మీటింగ్. కానీ ఈ యాక్టివిటీని, ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని అందరూ చాలా ఉత్సాహంతో, చాలా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని, చాలా బాధ్యతతో నిర్వహించాలి. మన డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడితే, జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పినట్టుగా మై స్కూల్ మై ప్రైడ్ అని ఒక ప్రోగ్రామ్ లాస్ట్ 1 month 2 months నుంచి ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాం. నేను ముందు పని చేసిన జిల్లాలో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా 9th and 10th క్లాస్లో ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, దీని గురించి ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ ఉన్న పేరెంట్స్, తల్లిదండ్రులు అందరికీ తెలియపరచాలంటే 9th 10th లో మీ పిల్లలకి ఎలా మార్క్స్ వస్తారో దీని పరంగా వాళ్ళు భవిష్యత్ డిసైడ్ అవుతుంది. చాలా మంది 10th లో ఫెయిల్ అయిన తర్వాత నేను చూసాను, మంచి పొటెన్షియల్ ఉన్న స్టూడెంట్స్ 10th లో సరిగా గైడెన్స్ లేకపోతే రాంగ్ ట్రాక్ కి పడిన తర్వాత పూర్తిగా చదువు మానేస్తారు. ఒక ఇంజనీర్ స్థాయికి చేరే స్టూడెంట్స్ కార్పెంటర్ అయిపోతారు. ఒక డాక్టర్ స్థాయికి చేరే పర్సన్ ఒక ఆర్ఎంపీ మెడికల్ ఆర్ఎంపీ లాగా చేసేసి, లేకపోతే చదువు పూర్తిగా మానేసి చిన్న వరకు డైవర్ట్ అయిపోతారు. 10th క్లాస్ లో స్టూడెంట్స్ ఒక లైఫ్ లో ఒక ఫౌండేషన్ పిల్లర్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఓన్లీ విద్యాశాఖ కాదు, మన అందరికీ రెస్పాన్సిబిలిటీ. ఈ రోజు గెస్టెడ్ ఆఫీసర్ హోదాలో ఈ జిల్లాలో ఎవరైనా పని చేస్తున్నారు, వీళ్ళు అందరూ ఒక్కొక్క స్కూల్ అడాప్ట్ చేసి ఆ స్కూల్ గురించి బాధ్యత తీసుకోవాలి. అక్కడ చదువుతున్న పిల్లలది 9th and 10th స్టాండర్డ్ లెర్నింగ్ స్టాండర్డ్స్ చాలా బాగా ఉండాలి. అది మన భవిష్యత్ తరాలకి మనం చేసే ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ. దీన్ని ఎవరైనా అదనంగా భారం లాగా తీసుకోకూడదు, ఏది అడిషనల్ టాస్క్ ఇవ్వట్లేదు. ముందు కూడా నేను పార్వతీపురం డిస్ట్రిక్ట్ లో ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు స్టార్టింగ్ లో చాలా మందిలో కొంచెం అదే మాకు అలాగే మా డిపార్ట్మెంట్ పని చాలా ఉంది, ఎందుకు ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ. 2nd, 3rd విజిట్ ఆన్వర్డ్స్ పిల్లలతో వాళ్ళకి ఒక అనుబంధం ఏర్పడుతుంది. చాలా మంది 10th రిజల్ట్ వచ్చినప్పుడు గెస్టెడ్ ఆఫీసర్, ఈవెన్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్న వాడు నా స్కూల్ది ఈరోజు 10th రిజల్ట్ వస్తుంది, ఎలా వస్తుంది, పిల్లలు అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు. సొంత పిల్లల గురించి ఎంత వాళ్ళకి కంగారు ఉంటుంది, అంత కంగారు వాళ్ళు మై స్కూల్ మై ప్రైడ్ లో ఏ స్కూల్ కి అడాప్ట్ చేశారు ఆ స్కూల్ రిజల్ట్ గురించి ఉంది.